హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర చేస్తున్నాము. ఈ స్టైల్లో పులిహోర ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా పులిహోరకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు. మీకు నచ్చితే ఇంగువ కూడా వాడచ్చు. ఇంగువ, చింతపండు అయితే ముందుగా మనము తీసుకున్న దాన్ని శుభ్రం చేసుకోవాలి. వాటర్లో కడిగి కొంచెంసేపు నానబెట్టి ఇలా రసం తీసుకోవాలి. చింతపండులోనే ఉప్పు కూడా వేసుకుంటాం. ఇదిగోండి ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆయిల్. ఇదిగోండి ఈ చింతపండులో ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఇందులోనే మేమైతే ఉప్పు వేసేసి మరిగించేస్తాం. ఉప్పు ఒకవేళ సరిపోలేకపోతే అప్పుడు అన్నంలో సాల్ట్ కలుపుతాము. ఆల్రెడీ మేము ఇక్కడ రైస్ని ఉడికించేసాము. రైస్ అయితే మెత్తగా అయిపోకుండా నీట్గా ఇలా పొడిగా ఉండేప్పుడే ఓర్చుకోవాలి. ఈ రైస్లోనే పసుపు కూడా వేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఇప్పుడు మరిగించుకోవాలి. పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం. చింతపండును ఇలా చిన్న మంట మీద మరిగించుకోవాలి. పెద్ద మంట పెడితే పొంగిపోయిద్ది. ఆల్రెడీ ఇదైతే 2 సార్లు పొంగిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతే. ఒక్కోసారి ఇలా చిక్కగా మరిగిపోవాలి. చాలా చిక్కగా దగ్గర పడాలి. ఇదిగోండి చాలా దగ్గర పడిపోయింది కదా. మొత్తం అన్నంలో కలుపుకోవాలి సరిపడంత. చింతపండు ఆల్రెడీ మరిగించుకొని అన్నంలో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ మీద తపాలా పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడి అవనిచ్చి పల్లీలు వేసుకొని, పల్లీలు జస్ట్ కొంచెం వేడెక్కాలి. తర్వాత శనగపప్పు వేయాలి. పచ్చిశనగపప్పు అంటారు కదా, అదనమాట. పచ్చిశనగపప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ నేను కలపడానికి అవ్వట్లేదు, ఎందుకంటే వీడియో తీసేది నేనే, ఇంకా కలపడానికి అందుకే అవ్వట్లేదు అనమాట. ఒక్కొక్కటి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొంచెం స్మెల్ మంచిగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిసి పెట్టుకున్న చింతపండు రైస్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. తాలింపు దించిన వెంటనే అందులో అన్నంలో వేసుకోవాలి. కొంచెం పక్కన పెడితే స్మెల్ అనేది పోతుంది బయటికి. ఈ స్మెల్ అనేది రైస్లోకి పడితే చాలా బాగుంటుందండి. నిజంగా ఆ స్మెల్లే మెయిన్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వాటిని కూడా ఆవాలు అయితే మెయిన్. కొంచెం పేలుతాయి కదా, అలా పేలనివ్వాలి. పేలకపోతే కొంచెం చేదు వచ్చేస్తాయి. అలా పేలనిచ్చిన తర్వాత జీలకర్ర వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా అన్నంలో వేసుకొని మంచిగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి. అంతే, పులిహోర రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.